హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఈరోజైతే మీకు మంచి హోమ్మేడ్ మసాలా అయితే చూపిస్తాను. మనకి ఏ కర్రీ చేసినా టేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ప్రిపేర్ చేసే ఈ మసాలా మీరు 1 స్పూన్ వేస్తే మీకు చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీస్ అయితే నేను ఎలా ప్రిపేర్ చేయాలో మీకైతే చూపించేస్తాను. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకోవాలి. వేడైన తర్వాత నేను మీకు క్వాంటిటీ అయితే చూపిస్తున్నాను. నేను 1 కప్ ఆఫ్ ధనియాలు అయితే తీసుకున్నాను. ధనియాలు అయితే బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అయితే చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు క్వాంటిటీ అనేది చూసుకోండి, అప్పుడే మనకి మసాలా అనేది కరెక్ట్గా వస్తుంది. నేను ఏ కప్తోనైతే ధనియాలు వేసానో అదే కప్తోని 1/2 కప్ ఆఫ్ జీలకర్ర వేసుకోవాలి. 2-3 పీసెస్ దాల్చిన చెక్క తీసుకోవాలి. 5 to 7 పీస్ యాలకులు వేసుకోవాలి. మనం కరివేపాకు కడిగి ఆరబెట్టుకొని వాటర్ లేకుండా మనమైతే ఇందులో యాడ్ చేసుకోవాలి, లేదంటే మసాలా పాడైపోతుంది తొందరగా. క్రిస్పీనెస్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనము ఈ కరివేపాకు కూడా అన్ని ఇంగ్రీడియంట్స్తోని. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు కూడా వేసుకోవాలి. మసాలా మొత్తం మనం ప్లేట్లో వేసేసుకొని చల్లారబెట్టుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఇందులో అయితే 10 to 15 పీసెస్ ఎండుమిర్చి అయితే ఫ్రై చేసుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌనిష్ కలర్ అయితే వచ్చేసింది. ఈ ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్ కూడా మనము ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా ఉందో అందులో యాడ్ చేసుకోవాలి. 10 నుండి 12 పీసెస్ ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి ఇందులోనే. మిక్సర్ జార్లోకి అయితే మొత్తం మసాలా తీసేసుకొని మిక్సీ చేసుకోవాలి. మీకు టోటలీ సాఫ్ట్గా కావాలంటే టోటల్గా పౌడర్ లాగా చేసుకోవచ్చు. గరుకులు కావాలన్నా కూడా కొంచెం అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే పాడైపోకుండా ఉండడానికి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే తీసుకుంటున్నాను. ఇలా వేయడం వల్ల మనకి 3 to 4 months అయితే నిలువ ఉంటుంది మసాలా. మసాలా అయితే రెడీ అయిపోయింది. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.